నమస్తే, మైసెల్ఫ్ శ్రావణి. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎస్సీ ఎస్టీల సమస్యలు పరిష్కరించాలి. విజిలెన్స్ కమిటీ సమావేశంలో చైర్మన్ బక్కి వెంకటయ్య. హౌసింగ్ బోర్డు కాలనీలో వైభవంగా పెద్దమ్మ తల్లి బోనాలు. ప్రత్యేక పూజలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్. ఘనంగా ఆషాఢమాస గోరింటాకు ఉత్సవాలు. ఒక్కచోట చేరి సందడి చేస్తున్న మహిళామణులు. ఎల్ఎండిలో ఎట్టకేలకు తొలగిన మహనీయుల ముసుగులు. ఆవిష్కరించిన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. ఇక వార్తల్లోని వివరాలు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆటోవాలా అవతారమెత్తారు. ఇటీవల ఓ వ్యక్తి తన ఆటోపై హిందూ నినాదాలని ప్రింట్ చేయించడంతో కొందరు ముస్లింలు అతనిపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఆటో పాడవడంతో కొత్త ఆటోను బండి సంజయ్ గిఫ్ట్ గా అందజేశారు. ఇక ఆ ఆటోను బహుకరిస్తూ స్వయంగా ఆటో నడిపారు. కరీంనగర్లోని తన నివాసం నుండి బయలుదేరి లక్ష్మీనగర్ కు చేరుకున్నారు. అనంతరం 38వ డివిజన్లో 70 లక్షల రూపాయలతో జరగబోయే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం 3వ డివిజన్లోని విద్యారణ్యపురి బతుకమ్మ సర్కిల్ వద్ద 48.5 లక్షలతో చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనులకి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తో పాటు మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు, బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గాల సమస్యలని మానవీయ కోణంలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాతో పాటు ఇతర అధికారులతో కలిసి ఎస్సీ ఎస్టీ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సంక్షేమ పథకాలు, రిజర్వేషన్ల అమలు, అట్రాసిటీ కేసుల పురోగతి, విద్యా, ఉపాధి, గురుకులాలు, గిరిజన సంక్షేమ కార్యక్రమాలపై సమగ్ర వివరాలని కమిషన్కు సమర్పించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో శిక్షల శాతం పెంచేందుకు పోలీసులు నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. పీఎం అజయ్ పథకం, అసైన్డ్ భూములు, ఎల్పీఎస్ వంటి పథకాల కింద అర్హులైన లబ్ధిదారులను గుర్తించి సమర్థంగా అమలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాసరెడ్డి, డీఆర్ఓ స్వామి, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల శనివారంలో సివిల్ లిండే జరగాలి తప్పకుండా. అది కూడా సీజనల్ ఆఫీసర్లు పాల్గొనాలి, తహసీల్దార్లు పాల్గొనాలి. తహసీల్దార్లో బిజీ ఉందని ఆర్ఐలో విలేజ్లో పంపడం, మరి సీజనల్ ఆఫీసర్లు కాన్సర్ పంపితే అదంతా అగ్రెసివ్గా జరగదు మీటింగ్. ఇక్కడ తహసీల్దార్లు అంటున్న మీటింగ్లో మరి ఆర్టీఓలో తప్పకుండా తహసీల్దార్ తప్పకుండా మీటింగ్ అటెండ్ కావాలి. మరి అడిషనల్ సిపి గారు, ఏసీపీ గారు కనుక తప్పకుండా మన సీజనల్ ఆఫీసర్లను అటెండ్ అయ్యే విధంగా చూడాలి. మరి డివిఎంసీ మెంబర్ కూడా కాన్సల్ట్ అయిన కనుక వాళ్ళకు ఇన్వైట్ చేయాలి.
with regard to any kind of intercaste budget, with regard to victim atrocities, వాటి గురించి ఒక consolidated format, my request to DRO garu is consolidate చేసి let us just send this report. Third very important point under PM Ajay and PM Vishwakarma, we must increase employment officer unnaru, DDSC garu unnaru. Please ensure that a letter is duly circulated via file for NPDOs to identify సాధ్యమైనంత వరకు one more round of field verification, ensuring that both for the land purchase as well as for the assigned component. కరీంనగర్లోని హౌసింగ్ బోర్డు కాలనీలో పెద్దమ్మ తల్లి బోనాలు వైభవంగా నిర్వహించారు. ముద్రాజ్ సంక్షేమ సంఘం సభ్యుల ఆహ్వానం పిలుపు మేరకు పెద్దమ్మ తల్లి దేవాలయానికి కేంద్ర మంత్రి బండి సంజయ్, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు హాజరయ్యారు. ఆలయ కమిటీ ప్రతినిధులు అతిథుల్ని సాదరంగా ఆహ్వానించారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పెద్దమ్మ తల్లి బోనాలను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ బోర్డు కాలనీ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు నిమ్మల కిషన్, ప్రధాన కార్యదర్శి గుడెలి రాజ్కుమార్, గౌరవ అధ్యక్షులు మంద నగేష్, బండారి శ్యామ్, అరిగి రాజయ్య, గుండ్ల శ్రీధర్, గుడెల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం మెడికల్ క్యాంపులు నిర్వహించడం అభినందనీయమని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్లోని 10వ డివిజన్ కోతిరాంపూర్లో కార్పొరేటర్ సౌగాని కొమరయ్య ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. అపోలో హాస్పిటల్ వారి సహకారంతో డివిజన్ ప్రజలకు ఉచిత పరీక్షలతో పాటు అవసరమున్న వారికి మందుల్ని పంపిణీ చేశారు. మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ప్రజలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ సారించాలని మేయర్ సూచించారు. ఇలాంటి ఉచిత ఆరోగ్య శిబిరాలని సద్వినియోగం చేసుకుని అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్ సౌగాని కొమరయ్య, అపోలో హాస్పిటల్ వైద్యులు, వైద్య సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థలోని 10వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ సాగాని కొమరయ్య గారి ఆధ్వర్యంలో ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఇటు శిబిరంలో గౌరవ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు గారి, అలాగే ఇక్కడ ప్రజలు పాల్గొనడం జరిగింది. దీనిలో ప్రధానంగా అపోలో రిచ్ హాస్పిటల్ సహకారంతో ఇక్కడ దాదాపు అన్ని రకాల ఉచిత పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఎక్స్రే కానీ, 2D కానీ, ఈసీజీ కానీ మొదలైనటువంటి అన్ని రకాల జబ్బుకు సంబంధించి అన్ని రకాల టెస్టులు నిర్వహించి దానికి సంబంధించిన బీపీ కానీ, షుగర్ కానీ, ఎలాంటి జబ్బు ఉన్నా కానీ దానికి సంబంధించిన మెడిసిన్స్ ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇంత మంచి కార్యక్రమం మా స్థానిక కార్పొరేటర్ గారు ఇక్కడ నిర్వహించడం, ప్రజలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించి వారికి ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఆరోగ్యపరంగా ఇక్కడ మంచి కార్యక్రమం తీసుకొని ఇక్కడ 10వ డివిజన్లో నిర్వహించడం జరుగుతుంది. దీనికి సహకరించిన అపోలో రిచ్ హాస్పిటల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియడం జరుగుతుంది. వారి ఆరోగ్యానికి సంబంధించినటువంటి హెల్త్ క్యాంపు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా పార్టీ కార్యాలయంలో ఉదయం 8 గంటలకే ఈ హెల్త్ క్యాంప్ ప్రారంభమైంది. వివిధ జబ్బులతో బాధపడుతున్నటువంటి ప్రజలు వారు నాకు కలిసినప్పుడు చాలా ఇబ్బందులు చెప్తుంటే వాళ్ళు దాని వెంటనే స్పందించి ఒక ఉచిత మెడికల్ క్యాంపు కావాలని నేను అపోలో రీచ్ డాక్టర్స్ని కోరినప్పుడు వాళ్ళు సంతోషంగా ముందుకు వచ్చి ఈరోజు ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఉదయం నుండి ఇప్పటి వరకు దాదాపు వందలాది మంది పేషెంట్స్ ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు చెప్పి ఉచితంగా మందులు పొందడం జరుగుతూ ఉన్నది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఉన్న మహానీయుల విగ్రహాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆవిష్కరించారు. దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తిమ్మాపూర్ బస్టాండ్కు చేరుకొని ముసుగులు వేసి ఉన్న అంబేద్కర్, బాబు జగజీవన్ రావు విగ్రహాలని ఆవిష్కరించామని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ప్రకటించారు. బస్టాండ్ ఆవరణలో ఉన్న స్థల అనుమతి కోసం సహకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ విగ్రహాలపై రాజకీయం చేయకూడదని సూచించారు.
ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోకుండా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు ఆర్ ప్రవీణ్, రాంబాబు నాయక్, అంబేద్కర్ సంఘం నాయకులు వంతడుపుల సంపత్, ఎలుక ఆంజనేయులు, సుగుర్తి జగదీశ్వరాచారి, సంగపట్ల మల్లేశం, బోయిని తిరుపతి నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్, బాబు జగజీవనరాం విగ్రహాలను ఆవిష్కరించడం జరిగింది. సంవత్సరం క్రితము ఇక్కడ అన్ని రాజకీయ పార్టీల ఐక్య కార్యాచరణ ఏర్పడి నిరాహార దీక్ష చేస్తే మరి గౌరవ మన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మీ యొక్క స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఇద్దరి యొక్క మాట తీసుకొని మన అసెంబ్లీలో మాట్లాడి మీరు నిమ్మకాయ రసం ఇచ్చిరాయి వారి దీక్ష విధింపజేయండి, మేము వచ్చి అక్కడ ప్రారంభం చేద్దాం మనం ప్రోగ్రాం పెట్టుకోనని చెప్పి ఆనాడు మంత్రి మాట ఎమ్మెల్యే మీకు వచ్చి మీకు అందరికీ నిమ్మరసం ఇచ్చి నేను దీక్ష విధింపజేసిన, అది మీ అందరూ తెలుసు. ఆ తర్వాత క్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గారికి లెటర్ రాసి మీరు పర్మిషన్ ఇవ్వాలి, ఇది మంచి పద్ధతి కాదు, ఇలా అంబేద్కర్ జగజీవనరాం అంటే మహనీయులు, వాళ్ళు ఎక్కడ ఉన్నా వెలిగే, అక్కడ ఆర్టీసీ మీ బస్ స్టాండ్ ముంగట ఉంటే ఎంతో మీకు వెలుగుగా ఉంటుంది తప్ప ఆటంకం లేదు అని చెప్పి మేము చెప్పినాం. చెప్తే గౌరవ మంత్రి గారు ఆగుమని 4 రోజులు ఆగుమని చెప్తే మేము ఇన్ని రోజులు ఓపిక పట్టినాం. మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఆషాఢమాస గోరింటాకు ఉత్సవాలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని భగత్ నగర్లో గల ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగిన వేడుకలకి 41 డివిజన్ కార్పొరేటర్ నలువాల పుష్పలత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నలువాల పుష్పలత స్వయంగా రోకలితో గోరింటాకుని దంచి తోటి మహిళల చేతులకి అందంగా అలంకరించారు. మహిళలు కార్పొరేటర్ చేతులకి గోరింటాకు పెట్టి తమ ఆప్యాయతను చాటుకున్నారు. అనంతరం మ్యూజికల్ చైర్, కప్పులతో పిరమిడ్ గేమ్, పాటల పోటీలు నిర్వహించారు. ఆటల్లో గెలుపొందిన వారికి బహుమతులని అందజేశారు. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం ద్వారా కాళ్ళు చేతులు పగుళ్లు రాకుండా ఉంటాయని కార్పొరేటర్ నలువాల పుష్పలత అన్నారు. గోరింటాకు సహజమైన యాంటీసెప్టిక్ గా పనిచేస్తూ మనకు రక్షణ కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘ మహిళలు పాల్గొన్నారు. సామూహిక ఆటలు మానవ సంబంధాల మధ్య సామరస్యాన్ని, క్రీడాకారుల్లో ఆరోగ్యకరమైన పోటీ స్ఫూర్తిని పెంపొందిస్తాయని మానకొండూరు సీఐ శ్రీలత అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరులోని బాలుర ఉన్నత పాఠశాల వేదికగా ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 18వ ఈషా గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామీణ క్రీడల పోటీలని సీఐ శ్రీలత ప్రారంభించారు. స్థానిక సర్పంచ్ తాలపల్లి వర్షిణితో కలిసి సీఐ శ్రీలత జ్యోతి ప్రజ్వలన చేశారు. గ్రామీణ క్రీడలని ప్రోత్సహించే ఉద్దేశంతో మహిళలకి త్రోబాల్, పురుషులకి వాలీబాల్ పోటీలని ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభని వెలికి తీసేందుకు ఈషా ఫౌండేషన్ చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని సీఐ శ్రీలత అన్నారు. ఓటమి నేర్పిన గుణపాఠాలతో తిరిగి విజయం సాధించే వరకు పట్టుదలతో క్రీడాకారులు పోరాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు ఉప సర్పంచ్ కోండ్ర సాయిశ్రీ, ఈషా ఫౌండేషన్ వాలంటీర్ గూడూరు మమత, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి శ్రీనివాస్, నాయకులు, క్రీడాకారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇటీవల ప్రకటించిన నీట్ ఫలితాల్లో ఆకాష్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభని కనబర్చారు. కరీంనగర్లోని చైతన్యపురిలో గల ఆకాష్ ఇన్స్టిట్యూట్ ఆవరణలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులని ఘనంగా సత్కరించారు. పుష్పగుచ్చం అందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఆకాష్ విద్యార్థులకి జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించారని బ్రాంచ్ మేనేజర్ నిరంజన్ తెలిపారు.
టాప్ 10లో 4కి, టాప్ 100లో 38 మందితో పాటు తెలంగాణలో 42వ ర్యాంక్ సాధించామని తెలిపారు. మొత్తం 200 స్టూడెంట్స్ కు 60 మందికి మెడికల్ సీట్లు లభించాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆకాష్ ఇన్స్టిట్యూట్ బ్రాంచ్ మేనేజర్ నిరంజన్, ఆకాష్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నీట్ 2026 రిజల్ట్ ఆకాష్ కరీంనగర్లో అద్భుతంగా రావడం జరిగింది. అదేవిధంగా నేషనల్ లెవెల్ రిజల్ట్ కూడా మాకు అద్భుతంగా రావడం జరిగింది. టాప్ 10లో 4కి, టాప్ 100లో 38 మందికి, అదే తెలంగాణలో ఆల్ ఇండియా ర్యాంక్ 42 ర్యాంకు, ఆల్ ఇండియా ర్యాంక్ 123 ర్యాంక్ రావడం జరిగింది. అదే కరీంనగర్లో పోల్చుకుంటే ఆల్ ఇండియా ర్యాంక్ 7000, ఆల్ ఇండియా ర్యాంక్ 12000 ర్యాంక్ రావడం జరిగింది. మొత్తం మాకు 200 స్టూడెంట్స్తో భాగంగా అందులో 60 మందికి గాను మెడిసిన్ సీట్ రావడం జరిగింది. ఈ సంతోషకరంగా ఈ ఈవెంట్ అందరి పిల్లలకి సెలబ్రేట్ చేస్తున్నాము. సో ఎవరైనా లాంగ్ టర్మ్ కోచింగ్ కావాలనుకునే వాళ్ళు, నీట్ కోసం ముఖ్యంగా చూసేవాళ్ళు ఆకాష్కి సంప్రదించాలని కోరుకుంటున్నాము. మేము హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. బాయ్స్ అండ్ గర్ల్స్ రెసిడెన్షియల్ క్యాంపస్ ఈ ఇయర్ స్టార్ట్ చేశాము. మీరు కావాలంటే ఆకాష్ ఇన్స్టిట్యూట్ కరీంనగర్ బ్రాంచ్కి సంప్రదించగలరని కోరుకుంటున్నాను. ఇక్కడ 2026 నీట్లో 42,000 ర్యాంక్ వచ్చింది. హ్యాపీ ఉంది. కొంచెం 42K ర్యాంక్. ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమానికి కరీంనగర్ జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మద్దతు తెలుపుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ చాంద్ పాషా, జిల్లా మహిళా అధ్యక్షురాలు అరుణ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ప్రజా ఉద్యమానికి టీఆర్పీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా అన్నారు. నీట్ పరీక్ష వైఫల్యంతో లక్షలాది మంది జీవితాలు అన్యాయమయ్యాయని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసింది అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిగుర్ల మోహన్, కార్యదర్శి దాట్ల శ్రీనివాస్, జిల్లా మహిళా అధ్యక్షురాలు రాచూరి అరుణాదేవి, జిల్లా మైనార్టీ అధ్యక్షులు మొహమ్మద్ వాజిద్, టీఆర్పీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జూలై 29, 30 తేదీల్లో కరీంనగర్లో జరగబోయే రాష్ట్ర ఎస్ఎఫ్ఐ కమిటీ సమావేశాలని జయప్రదం చేయాలని జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ పిలుపునిచ్చారు. కరీంనగర్లోని మంకమ్మ తోటలో గల ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో పోస్టర్లను విడుదల చేశారు. ఎస్ఎఫ్ఐ జాతీయ కార్యదర్శి శ్రీజన్ భట్టాచార్య, జాతీయ ఉపాధ్యక్షురాలు ఆయుష్ ఘోష్ హాజరు కానున్నారని తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యల పరిష్కారానికి భవిష్యత్ కార్యాచరణని రూపొందించనున్నామని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో విద్యారంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు. విద్యార్థులకి స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు సకాలంలో అందక వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు అధిక ఫీజులతో విద్యార్థుల తల్లిదండ్రులని దోచుకుతింటున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్, జిల్లా ఉపాధ్యక్షులు ఇసాక్, సహాయ కార్యదర్శులు భోగేష్, గట్టు ఆకాష్, నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సమావేశాలు కరీంనగర్ జిల్లా కేంద్రంగా జరగబోతున్నాయి. ఈ రాష్ట్ర కమిటీ సమావేశానికి ఆల్ ఇండియా జాతీయ కార్యదర్శి శ్రీజన్ భట్టాచార్య, ఆల్ ఇండియా ఉపాధ్యక్షురాలు ఈరోజు ఆయుష్ ఘోష్ సంబంధించి రాబోతుంది. ముఖ్యంగా ఎందుకోసం అనుకున్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ పరిరక్షణకై ఈరోజు ఎస్ఎఫ్ఐ ముందడుగైపోతుంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి, దాంతోపాటు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలకై ఈరోజు భవిష్యత్తు కార్యాచరణ ఈ రాష్ట్ర సమావేశాలు తీసుకోబోతుంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో విద్యార్థులు అనేక సమస్యలతో ఉన్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిమ్మకు నీరెక్కినట్టు పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది.
ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు తన మేనిఫెస్టోలో విద్యారంగానికి ఈరోజు తగిన ప్రాధాన్యత ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చిన వచ్చిన తర్వాత ఈరోజు ఏదైతే తన మేనిఫెస్టోలో పెట్టినా ఈరోజు మేనిఫెస్టోను పూర్తిగా విస్మరించిన పరిస్థితి ఈ రాష్ట్రం కనిపిస్తుంది. కాబట్టి తక్షణమే ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి. లేకపోతే ఈ రాష్ట్ర సమావేశాల తర్వాత ఈ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలపై ఈరోజు ఎస్ఎఫ్ఐ అల్పమైన పోరాటాలు చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ రాష్ట్ర సమావేశాలకు మొదటి రోజు బహిరంగ సభ ఉంటుంది. తర్వాత 2 రోజుల పాటు కరీంనగర్లోని సుగ్నాగర్ భవన్లో ఈరోజు 2 రోజుల పాటు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలు జయప్రదం చేయాల్సిందిగా విద్యార్థులు అదేవిధంగా కళాశాల యాజమాన్యాలు కూడా కోరడం జరుగుతుంది. జై భారత్ జాతీయ అధ్యక్షుడు రమణమూర్తిపై కశ్యప్ రెడ్డి దాడిని ఖండిస్తూ కరీంనగర్లో నిరసన తెలియజేశారు. నగరంలోని తెలంగాణ చౌక్లో కేవీపీఎస్ జై భారత్ యూసీఐడి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. భావ ప్రకటన స్వేచ్ఛ భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి తిప్పారపు సురేష్, జై భారత్ జిల్లా అధ్యక్షుడు దండు అంజయ్య అన్నారు. భిన్నాభిప్రాయాలని హింసతో కాకుండా చర్చల ద్వారా ఎదుర్కోవాలని సూచించారు. రమణమూర్తిపై జరిగిన దాడిని పోలీసుల ఫిర్యాదుపై స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా నాయకులు కండె రాజు, దుర్గం ప్రజ్ఞేష్ కుమార్, గొల్లపల్లి లచ్చయ్య, కొండ సురేష్, కెదసి కుమార్, జై భారత్ నాయకులు రాజమల్లు జీవన్, యూసీడీఐ నాయకులు ఎండి హుస్సేన్, ఎస్కే గౌస్, సయ్యద్, జావీద్ పాల్గొన్నారు. విజయ విహారం పత్రిక జై భారత్ వ్యవస్థాపకుడు ఈ దేశంలో ఉన్నటువంటి ఒక మంచి ఆధ్యాత్మికమైనటువంటి హిందుత్వవాది, అతని రమణ కుమార్ పైన హిందుత్వ మతోన్మాదమైనటువంటి కశ్యప్ రెడ్డి ఒక టీవీ డిబేట్లో భౌతికమైనటువంటి దాడి చేస్తూ ఆయన పైన చెప్పుపైన దాడి చేయడం అనేటువంటిది సిగ్గుమాలినటువంటి చర్య. ఈ దేశంలో ప్రశ్నించేటటువంటిది అట్లానే విమర్శించేటటువంటి హక్కు ఉంది. అలాంటి వ్యక్తి రమణమూర్తి గారు, ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అట్లానే బీజేపీ నాయకులు కృష్ణుని యొక్క విగ్రహాన్ని, కృష్ణుని యొక్క ఫోటోను నరేంద్ర మోడీకి ఆనుకొని ఉండడం, తన పైన భుజాల మీద చెయ్యి వేయడం తప్పు, రాజకీయాలలో దేవుళ్ళను వాడుకోవడం తప్పు అని మాట్లాడినందుకు ఆయన పైన ఒక హిందుత్వ మతోన్మాది ఆర్ఎస్ఎస్ చెందినటువంటి వ్యక్తి కశ్యప్ రెడ్డి అనేటువంటి వ్యక్తి భౌతిక దాడి టీవీ డిబేట్లోనే చెప్పుతోని దాడి చేయడం అనేటువంటిది జరిగింది. గౌరవనీయులు విజయ విహార పత్రిక ఎడిటర్ గారి మీద కశ్యప్ రెడ్డి అనే మతోన్మాది చెప్పుతోని దాడి చేసినందుకు నిరసనగా ఈరోజు కరీంనగర్లో నిరసన వ్యక్తము చేస్తున్నాము. ఆయన పత్రిక ఇష్టాగోష్ఠి ముఖాముఖి సమావేశంలో ప్రశ్నలు వేస్తే జవాబు చెప్పాలి కానీ జవాబు చెప్పలేని పరిస్థితిలో రమణ మూర్తిపై దాడి చేయడము హేయమైన చరిత్ర. అతన్ని వెంటనే అరెస్టు చేయాలని కరీంనగర్ జిల్లా పక్షాన, జై భారత్ పక్షాన, యూసీఐడి పక్షాన కరీంనగర్ నుండి మేము డిమాండ్. విద్యారంగ సమస్యల్ని పరిష్కరించాలి అంటూ కరీంనగర్లో బీసీ విద్యార్థి సంఘ నాయకులు ఆందోళనకి దిగారు. నగరంలోని తెలంగాణ చౌక్ నుండి కలెక్టరేట్ వరకు బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని జిల్లా బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు అనిల్ యాదవ్ అన్నారు. ప్రైవేటు యాజమాన్యాలు ఫీజులు వసూలు చేయాలి అంటూ జారీ చేసిన జీవో నెంబర్ 9ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న 8,000 కోట్ల బకాయిలని విడుదల చేయాలి అన్నారు. లేని ఎడల కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఆర్ కృష్ణయ్య నాయకత్వంలో మరిన్ని పోరాటాలకి సిద్ధమవుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు భీమాసాయిలు, దుబ్బాసి ప్రణీత్, సాయి, శ్రీకాంత్, మధుప్రియ, అభిలాష్, ప్రశాంత్ పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి యొక్క పిలుపు మేరకు ఈరోజు కరీంనగర్ జిల్లాలో తెలంగాణ చౌక్ వద్ద నుంచెల్లి బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా తెలంగాణ వచ్చినప్పటి నుంచెల్లి, తెలంగాణ రాముందు నుంచెల్లి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత కూడా విద్యార్థుల భవిష్యత్తు కానీ, నిరుద్యోగుల భవిష్యత్తు కానీ, ఎన్ని ప్రభుత్వాలు మారినా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డా కానీ ఏ రోజు విద్యార్థుల భవిష్యత్తు, నిరుద్యోగుల భవిష్యత్తు బాగుపడలేదు. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను చెల్లించకపోగా జీవో నెంబర్ 9 తీసుకొచ్చి ఈరోజు బీటెక్, ఫార్మసీ, డిగ్రీ కాలేజీలలో, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలలో ఉన్నటువంటి విద్యార్థులు కేవలం విద్యార్థులే వాళ్ళ ఫీజులు కట్టాలన్నటువంటి కాన్సెప్ట్తో ఈరోజు గవర్నమెంట్ జీవో నెంబర్ 9 తీసుకొచ్చి ఈరోజు విద్యార్థులను కట్టమంటే పేద విద్యార్థులు ఫీజులు లేకనే మరి స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ మీద ఆధారపడి కాలేజీలలో చదువుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎక్కడి నుంచి కడతారని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము. జీవో నెంబర్ 9
రద్దు చేయకుంటే ఆర్ కృష్ణన్న గారి యొక్క ఆధ్వర్యంలో, అదేవిధంగా బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో తెలంగాణలో సచివాలయాన్ని ముట్టడికి వెనకాడమని, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి వేలాది మంది విద్యార్థులు స్కాలర్షిప్ విషయంలో కలెక్టరేట్ను ముట్టడించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు జీవో నెంబర్ 9 అయితే ఏదైతే ఉందో దాన్ని వెంటనే గవర్నమెంట్ వెత్తివేయాలి. వెంటనే స్కాలర్షిప్లను బకాయిల్లో ఉన్నటువంటి 12,000 స్కాలర్షిప్ల బకాయిలను వెంటనే 1,000 కోట్ల విడుదల చేయాలని సభాముఖంగా ఈ కలెక్టరేట్ ముందు అందరి ముందు ప్రాథమికంగా కలెక్టరేట్కు వినతి పత్రం చేయడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులు, మరి కుల సంఘాల నాయకులు, విద్యార్థి నాయకులు, యువజన సంఘ నాయకులు అందరూ కలెక్టరేట్ ముట్టడికి ఈరోజు ఉదయం ఎన్ని వేల మంది, లక్షలాది మందిగా తరలివచ్చుటకు సిద్ధంగా ఉన్నారు. అదే ఆర్ కృష్ణన్న గారి పిలుపు మేరకు బీసీ నాయకులు ఎంతోమంది ఉద్యమాలు చేస్తున్నారు. స్కాలర్షిప్ విషయంలో ఎందుకు ఇంత గవర్నమెంట్ నిర్లక్ష్యము? 9 నెంబర్ను తేవడం కారణమేంది? అదే ఈ పేదల పట్ల మీకు ఉన్న నిర్లక్ష్యం ఏంటిదని ఈ సభాముఖంగా అడుగుతున్నాం. కరీంనగర్లోని ప్రభుత్వ ధన్గార్వాడి పాఠశాలలో పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులతో పలు అంశాలపై చర్చించారు. పిల్లల ఉజ్వల భవిష్యత్తుకై ఉపాధ్యాయులతో కలిసి తల్లిదండ్రులు కూడా సహకరించాలని హెచ్ఎం మంజుల అన్నారు. తమ పాఠశాలలో క్రమశిక్షణ, నైతిక విలువలు, ఆరోగ్యం, వ్యక్తిత్వ వికాసంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు సమయానికి పాఠశాలకు హాజరయ్యేలా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని సూచించారు. పిల్లలని మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచాలి అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, మధ్యాహ్న భోజనం వంటి సదుపాయాలని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ మంజుల, పాఠశాల ఉపాధ్యాయులు మేనక, అరుణ, మంజుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. అసలు ఏ పేరెంట్ అట్లా కాదు, మీరు చేయాల్సింది ఈ 6 ప్రమాణాలల్లో అన్నీ చేయాలి. అన్నీ ఒక్కటే కాదు, అన్నీ చేయాలి. సార్ అన్నట్టు 6ంటికి 6 వేస్తేనే మీ బిడ్డ చెక్కిన శిల్పం. అమ్మవారు ఎట్లుంటారో అందంగా గుళ్ళో, అయ్యవారు ఎట్లుంటారో గుళ్ళ అట్లా చెక్కిన శిల్పం అవుతారు. వాళ్ళు ఇప్పుడు పిండి ముద్దలు, బండలు, ఆ బండల్ని ఈ శిల్పం చేయాలి అంటే ఎవరి చేతిలో లేదు, ఈ చేతిలో మా చేతిలో. అందంగా చెక్కాడు కదా సార్. అలా చెక్కింది టెంపుల్లో పెట్టాడు. టెంపుల్లో పెట్టిన తర్వాత మనం అందరం కూడా మొక్కుతున్నాం. అది సేమ్ అలాగే టీచర్స్ మన పేరెంట్స్ మన పిల్లల్ని వాళ్ళకి అప్పగిస్తే చాలా అందంగా క్రమశిక్షణగా తీర్చిదిద్దుతారు. సేమ్ అందంగా పెద్ద అయిన తర్వాత ఒక 21 ఇయర్స్కి మంచి ఉన్నా చెడు ఉన్నా కూడా టీచరే. దాన్ని కొద్దిగా కరెక్ట్ చేయాల్సిందే మన పేరెంట్స్. సేమ్ అక్కడ అందంగా ఎలా తయారవుతాడో 21 ఇయర్స్ తర్వాత కూడా అంతే అందంగా మన పిల్లలు కూడా బయటకు వస్తారు. ఇందాక మేడం చెప్పారు. ప్రస్తుతం సరైన వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ మానకొండూరు మండలం పచ్చనూరు గ్రామంలో కప్పతల్లి ఆట ఆడి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పారునంది కేశవ్, ఉప సర్పంచ్ మూడగాని అనిల్ గౌడ్, మాజీ ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. గ్రామంలోని కప్పతల్లి వేషధారణతో కూడిన ఊరేగింపును ఊరంతా తిప్పుతూ స్థానిక ఆలయాలన్నింటినీ సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. కప్పతల్లి ఆడుతూ వస్తున్న వారికి గ్రామంలోని మహిళలు ఇండ్ల ముందు నిలబడి బిందెలతో నీళ్లు పోస్తూ ఘనస్వాగతం పలికారు. ఈ సాంప్రదాయ పూజలకు దేవుడు కరుణించి త్వరలోనే సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని గ్రామస్తులు, రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మల్లేష్, నరేష్, సతీష్, రవి, వెంకటేష్, చిరంజీవి, పవిత్ర, దేవంపల్లి సింగిల్ విండో చైర్మన్ రొంటల్ల లక్ష్మారెడ్డి, డైరెక్టర్లు మల్లయ్య, సత్తిరెడ్డి, మాజీ సర్పంచ్ వసంత, వీరయ్య, బైక రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ శివార్లోని నగనూర్ శ్రీ దుర్గా భవానీ ఆలయంలో ఆషాఢమాస శాకంబరి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రతిరోజు ఆలయానికి వేలాది మంది భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీ దుర్గా భవానీ అమ్మవారిని క్యాప్సికం మాలతో అలంకరించారు.
అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు పవనకృష్ణ శర్మ విశేష హారతులు, ప్రత్యేక పూజలు ఘనంగా జరిపించారు. భక్తులకి అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకి అన్ని సౌకర్యాలు కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ చైర్మన్ వంగల లక్ష్మణ్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఓ ఉమ్మడి కుటుంబం సందడి చేసింది. ఆ కుటుంబ సభ్యులంతా ఏకంగా 70 ఏళ్లుగా కలిసి ఉంటూ ఒక్కచోట చేరి ఆనందంగా గడిపారు. నగరంలోని టవర్ సర్కిల్ ప్రాంతంలోని పాంపాటి అంజయ్య నివాసంలో వేడుకలు జరుపుకున్నారు. పాంపాటి అంజయ్య, రాజేశ్వరి దంపతులకు 3 కొడుకులు, 3 కూతుళ్లు ఉన్నారు. వీరితో పాటు కోడళ్లు, అల్లులతో కలిపి మొత్తం 12 మంది కుటుంబ సభ్యులంతా కలిసి 70 ఏళ్లుగా పండుగని ఘనంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులమంతా కలిసి ఉండడం, ఇలాంటి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రతి సంవత్సరం ఇలా కలుసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాంపాటి అంజయ్య, రాజేశ్వరి దంపతులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. జై గోమాత, ఓం నమో వెంకటేశాయ. ఈరోజు చాలా సుదినం. ఎందుకంటే పాంపాటి అంజయ్య, రాజేశ్వరుల పరివారం అంటే మాకు దాదాపు 1973లో పెద్దమ్మాయికి జరిగింది. 1974లో నాకు మ్యారేజ్ జరగడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు కూడా మా అత్త మామ చనిపోయి దాదాపు 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాలు ఈ సంవత్సరం ఎందుకోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినామంటే 52 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా మా మామగారు మమ్మల్ని బిడ్డలాగానే చూసుకున్నారు. అత్తమ్మ, మామయ్య అందరూ ఆడబిడ్డలు, అన్నయ్యలు వాళ్ళైనాక మ్యారేజ్ మారైంది. అందరూ ఒకేలా ఉన్నారు. తోటి కోడళ్ళు, మరుదులు అందరూ ఒక అన్నదమ్ములు, అక్క చెల్లెలాగానే అందరం కలిసి ఉన్నాం. ఇప్పటి వరకు కూడా అందరూ సంతోషంగా హ్యాపీగా ఇప్పటి వరకు కూడా కలిసి ఉందామని అనుకుంటున్నాం. అట్లా ఒక 1 ఇయర్కు 4 సార్లు 5 సార్లు కలుతాము, టూర్ వెళ్దాము. ఏజ్ వస్తుంది, ఇప్పుడు మనకు అన్ని బాధ్యతలు ఇప్పటి వరకు ఉన్నాయి. ఇప్పుడు కనీసం కలిసి అందరూ హ్యాపీగా తిరుగుదామని అనుకుంటున్నాము. అందుకే ఈరోజు మేము మా ఇంట్లో కలిసాము. అక్కడ టూర్ వెళ్ళినాక మేము అందరం ఎక్కడొక్క పోతాం కదా, చిన్నోళ్ళ లెక్క ఏడ్చినాము మేము, మా అన్నలు నేను వెళ్ళిపోతున్నామని. ఇగో ఇప్పటికి కూడా టూర్ వెళ్తా కానీ మా అన్న ఏడుస్తే నేను ఎవరి కారు వాళ్ళు వెళ్ళిపోతాం కదా దిగినాక. అట్లున్నది మా ప్రేమలు మాకు అని చెప్తున్నాను. అనుకొని ఒకటే దాంట్లో అందరం వెళ్దామని అనుకుంటున్నాం. ఇంతకుముందు ఏంటంటే వాస్తవానికి కూడా ప్రతి ఒక్క మగవాని విజయం వెనుక ఆడదాని హస్తం ఉంటేనే మనం ఏమన్నా కుటుంబ భారంగా ఏమైనా చేయగలుగుతాం. కాబట్టి అలాగే ఇంతకుముందు ఏమన్నా అంటే 30 సంవత్సరాల నుంచి మా అత్తమామ చనిపోయారు, కానీ అత్తమామ లేని లోట్లు కూడా మాకు అక్క చెల్లెలను తీరుస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు మాత్రం మంచిగా మిగిలితేనే కదా ఉండేది. మా బామ్మర్దులు కానీ, మా చెల్లెళ్ళు కానీ, అక్కలు కానీ వాళ్ళు ఈ ప్రకారం మేము వాళ్ళు కలయిక ఉంటేనే ఈ ప్రకారం పోతున్నాం. కాబట్టి అన్నయ్యలు, వదినలు మమ్మల్ని బిడ్డలతోటి సమానంగా చూసుకుంటారు. మా నాన్నగారు, మా అమ్మగారు చనిపోయారన్న వాళ్ళు మమ్మల్ని అలా చూసుకుంటారు. ప్రతి పండగలకు సంక్రాంతి, దీపావళి, శ్రావణ మాసము, రాఖీ పౌర్ణమి, ఓడి బియ్యాలు పోస్తారు. అన్ని విధాల మాకు అన్ని సమకూరుస్తారు వాళ్ళు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.